రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, కృప కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్యును, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజు అయిన దేవుడా, ప్రభువులకు ప్రభు అయిన దేవుడా, ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్మలను మీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించండి నాయన, మా మనవులను అంగీకరించండి. మా ప్రార్థనల వైపు అయా మీ చెవులు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అపరాధములను క్షమించండి, మా పాపదోషములు క్షమించండి. ప్రభువా, మా పాపమును బట్టి మీ కృపను ఏమాత్రము తక్కువ చేయకుండా తండ్రి, మీ సన్నిధిలో మేము నీ నామానికి మహిమకరముగా జీవించున్నట్లుగా, మీ నామమునకు మహిమకరంగా బ్రతుకున్నట్లుగా మీ కృప సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాలు అయా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్వాధీనమగునట్లుగా ఆశీర్వదించండి ప్రభా. హృదయానుసారులముగా మేము ప్రవర్తించుటకు, వాక్యానుసారముగా జీవించుటకు మీ కృపను సహాయము దయచేయండి. లోక పాపముల అయా తండ్రి మీకు స్తోత్రాలు, వాటి వెంట నడవకూడనట్లుగా, అవి మా జీవితాల్లో ఉండకూడనట్లుగా మీ పరిశుద్ధ వాక్యముతో మమ్మల్ని శుద్ధి చేసి నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి, ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారిని దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి, వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని తొలగించండి నాయన. ఎటువంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నారో, ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నారో, ఎలాంటి ఒడిదుడుకుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి ఒడిదుడుకుల నుండి, వారి సమస్యల నుంచి, వారి ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయిన ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీ గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువా, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో గొప్ప మార్పు కలుగునట్లుగా, గొప్ప దీవెనలు వారు పొందుకున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. దేని విషయంలో కృంగిపోక తండ్రి, అయా ప్రభా, నీ సన్నిధిలో అయా నిత్య నమ్మకం కలిగి నడుచుకున్నట్టుకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు. కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, అయా ఒడిదుడుకుల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో అయా తండ్రి మీకు స్తోత్రాలు. నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి వారి అయా తన జీవితాలను బాగు చేయండి. వారి జీవితాల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించండి దేవా తండ్రి. వారి ఒడిదుడుకుల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారి ఇడుకుల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించండి. గొప్ప మేలులు వారి పట్ల జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ కార్యాలను వారి ఎడల, వారి పట్ల మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవైన దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభా తండ్రి, ఎన్నో ఏళ్లుగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిలో ఉన్న అనారోగ్యమో, లేకపోతే దుష్టుని ప్రభావమో, లేకపోతే తల్లిదండ్రుల పితరుల దోషాలు మాకు తెలియదు కానీ ప్రభా, ఏది ఏమైనప్పటికీ వారు సంతును కలగడానికి సహాయము దయచేయండి ప్రభా. సంతానము యేసు నామములో వారికి కలుగునుగాక. వారిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న బడలికలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. గొప్ప దేవుడవు నాయన, శక్తిమంతుడైన ప్రభు నాయన, మీకు స్తోత్రాలు. మీ కృపచేత నింపండి ప్రభువా తండ్రి. వారి గర్భములు తెరవండి నాయన. గర్భ దోషములను తొలగించండి, గర్భ పాపములను క్షమించండి ప్రభువా. వారిలో ఉన్న బలహీనతలను తీసివేయండి ప్రభువా.
మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకు మహిమ కలుగునుగాక. మా రాజులకు రారాజు అయినటువంటి దేవుడవు నాయనా, మీకు వందనాలు. సహోదరి వల్లి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఆ బిడ్డను మీరు కనికరించండి. చక్కటి జీవిత భాగస్వామిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వివాహము జరుగునట్లుగా, వివాహము ఘనమైనదిగా జరుగునట్లుగా మీరు ఆశీర్వదించండి. మంచి భర్త తనకు దొరకాలి, మంచి వ్యక్తి తనకు భర్తగా రావాలి. అట్టి విధముగా మీ కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా, రక్షణలోనికి వచ్చినట్లుగా, మీ మందిరమునకు నడిపించబడినట్లుగా, మీ వాక్యము చేత కడగబడినట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి. బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. ఎవరైతే భర్తల చేత వేధించబడుతున్న భార్యలు ఉన్నారో తండ్రి, అటువంటి భర్తలను మీరు దర్శించండి. వారి మనస్సును మీరు మార్చండి. త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకుల, జూదగానులుగా ఉన్నటువంటి భర్తల మనస్సును మీరు మార్చండి ప్రభువా. వారి జీవితాలలో మార్పు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అద్భుతమైన మీ కార్యం వారి ఎడల జరిగించండి. వారు మారు మనసు పొందాలి, వారు రక్షణలోనికి రావాలి, వారు మీ వాక్యమును అంగీకరించాలి, వారి హృదయాలు మార్చబడాలి, వారి మనస్సులు మార్చబడాలి, వారి జీవితం మార్చబడాలి. దీవెనకరంగా మార్చండి ప్రభువా. త్రాగుడు నుంచి, వ్యభిచారము నుంచి, జూదము నుంచి, చెడు నడక నుంచి, చెడు వాతావరణం నుంచి విడుదల కలుగచేసి భార్య భర్తలు మంచి ఆనందము కలిగిన వారుగా నడుచుకున్నట్టుకు సహాయము దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. అదే విధముగా తెలిసి తెలియక నేరాలు చేసి ప్రభువా జైళ్ళలో మగ్గుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలే కానీ, పురుషులే కానీ, బాల నిరస్తులే కానీ ఎవరైనప్పటికీ ప్రభువా వారు మారు మనసు పొందినట్లుగా సహాయము దయచేయండి. వారిలో మార్పు వచ్చినట్లుగా సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, వారు చేసినటువంటి తప్పులకు, వారు చేసినటువంటి ఆయా నేరాలకు వారు పశ్చాత్తాపపడుటకు సహాయము దయచేయి. పశ్చాత్తాపపు హృదయాలను వారికి దయచేయండి ప్రభువా. తండ్రి, వారి కుటుంబాల గురించి అయిన భారమును వారికి అనుగ్రహించండి. వారు సంపూర్ణ మార్పు నొందినట్లుగా, వారు సంపూర్ణమైన మారు మనసు పొందినట్లుగా, రక్షించబడినట్లుగా నాయనా మీ కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. కనికరించుమని, కార్యాలు జరిగించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరుచునుగాక. ఆమెన్, ఆమెన్.